అండి, వెల్కమ్ టు శశి గార్డెన్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మనమైతే రేగ్గాయలు చెట్టు గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి గంగి రేగ్గాయ చెట్టు. ఎలా ఉందో చూడండి. ఇది మాదే అనమాట. బాగా కాయలు కాసేసి కింద పడిపోతుంది. మీరు చూస్తే అక్కడ కొయ్య కూడా పెట్టాం, అయినా సరే ఆగట్లేదు. ఇంకోటి జంబో రేగ్గాయలు అనమాట. చాలా ఉన్నాయి, పెద్ద పెద్దగా. మండ ఒక్కోటి దగ్గర దగ్గర 1/2 kg ఉంటుంది. చూడండి, కిందకి లాగేస్తుంది, పైకి లాగుతున్నా కిందకి పోతుంది. ఇంకోండి ఈ సైజు కన్నా ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, కాకపోతే లోపల ఉన్నాయి. కెమెరా వెళ్ళదు అనమాట అంత దూరం. మన కంటికైతే కనిపిస్తాయిలే, కానీ చూడండి పెద్ద చెట్టు. దీన్ని మళ్ళీ ఈ కాయల సీజన్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ స్టెమ్ దాకా నరికేస్తాం. అప్పుడు మళ్ళీ కొత్తగా ఈగురు పెట్టి వస్తుంది. అప్పుడు ఏమైందంటే మనకి కాయలు అనేవి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మండలు వస్తాయి. చెట్టు కూడా హెల్దీగా ఉంటుంది. సో ఇది చాలా బాగుందన్నమాట. ఒక్కొక్కటి ఇంత కాయ ఉంది. మళ్ళీ కాయలు డ్యామేజ్ కూడా అవ్వలేదు. మీకు చూపిస్తాను. ఇంకోండి, చాలా మెరిసిపోతున్నాయి సన్లైట్లో బాగా. ఇప్పుడు ఇది లేపితే చూసారండి ఎంత కష్టపడుతున్నానో. ఇంకోండి పెద్ద మండ అన్నమాట ఇది. మీకు లోపల ఒక జంబోకాయ ఉంది, దాన్ని చూపించాలని నేను చూస్తున్నా. ఇంకోండి ఇదే అనమాట జంబోకాయ. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ పండిన కాయలు పచ్చివి కాదు, పండిపోయాయి. ఇంకోండి ఇక్కడికి కూడా పాకేసింది. ఇదంతా చెట్టే అనమాట. ఈ రేంజ్లో ఉన్నాయి కాయలు. ఈ కాయల్లో పుచ్చు కూడా లేదు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. ఇంకోండి పుచ్చు కూడా లేదు ఎక్కడ, ప్యూర్ వైట్గా ఉన్నాయి. ఇవి చాలా తీయగా ఉంటాయండి, షుగరే అనమాట, షుగర్ లెక్క ఉంటాయి. ఒకసారి మీరు కనుక చూస్తే ఎన్ని ఉన్నాయి. వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాబట్టి తినేస్తాం, ఇంకా ఏం చేయలేము. ఇది వచ్చేసి మా స్టార్ ఫ్రూట్ చెట్టు. దీన్ని కూడా మింగేసింది. ఇంకోండి ఇదొక స్నేక్ లెక్క తయారైపోతుంది చెట్టు అనేది. మా ఇంట్లో కోళ్ళు అయితే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి పడుకుంటాయి. పడుకొని ఇప్పుడు నేను వీడియో తీస్తారు కురుకుతున్నాయి అటు పడి బెదిరిపోయి. చూడండి అసలు ఈ చెట్టు నీడిస్తుంది, కాయలు ఇస్తుంది, ఇంకా దీనివల్ల ఆక్సిజన్ వస్తుంది, సౌండ్ తగ్గిద్ది, నాయిస్ పొల్యూషన్ తగ్గిద్ది. చాలా యూస్లు ఉన్నాయి చెట్ల వల్ల. కాబట్టి మనందరం చెట్లు ప్లాంట్ చేద్దాం, మన ఎన్విరాన్మెంట్ని కాపాడదాం. ఓకే, ఇంకా మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. అదైతే మా కరివేపాకు చెట్టు, అది కూడా చూపిస్తాను. ఇదన్నమాట. ఇది ఇంకో జంబోకాయ. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. కాకపోతే పచ్చిది. ఇప్పుడు మనం మన స్టార్ ఫ్రూట్ చెట్టు గురించి చూద్దాం. ఇది వచ్చేసి మా స్టార్ ఫ్రూట్ చెట్టు. మీరు చాలా వీడియోస్లో చూశారు. పాత వాళ్ళకైతే చాలా బాగా తెలిసింది, కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను. ఇది మా స్టార్ ఫ్రూట్ చెట్టు. చాలా చిన్నది, కాకపోతే చాలా హెల్దీగా ఉంటుంది. దీనికి రోజు మేము కోకోపీట్ ఇలాంటివి కాకుండా ఎరువులు వేస్తాం. అలానే ఇలా చూస్తే అదనమాట దాని మొదలు అలా వచ్చి పెద్దదే, చిన్నదేం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. ఇదేనండి మా నెక్స్ట్ ప్లాంట్. ఇదేంటంటే లెమన్. మాకు 2 ఉన్నాయి ఇంట్లో, కాకపోతే ఒక చెట్టు చచ్చిపోయింది.
ఎలా అంటే కొంచెం అడ్డొస్తుందని, ఆ దారికి అడ్డొస్తుందని దాన్ని మేమే తీర్చేసాము. అప్పటికే అది మొత్తం ఎండిపోయి చచ్చిపోయే స్టేజ్లో ఉంది. అందుకే మేము కూడా తీసేసాము. ఇంకా కాయలు కూడా కాయట్లేదు అదనమాట. కాబట్టి ఇప్పుడు మాకు ఒకటే ప్లాంట్, దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఇదనమాట. వచ్చి చిన్నదే ప్లాంట్, పెద్దదేం కాదు. ఇంకోండి దాని మొదలు సేమ్ పాము లెక్క కిందకు వచ్చి పైకి ఉంటుంది. ఒకరోజు నేను చూసి భయపడ్డాను. నాకు తెలియకుండా వేసేసేది మమ్మీ తీసుకొచ్చి. ఇది వచ్చేసి 200 అరౌండ్ 250 అలా పడింది అనమాట. మా మా ఇంటి చుట్టూ చాలా ప్లాంట్స్ అమ్మే షాప్స్ ఉంటాయి. కాకపోతే ఒక 20 నుంచి 30 కిలోమీటర్స్ వెళ్ళాలి, అప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరే చూడొచ్చు ఎంత బాగుందో చెట్టు. ఇక్కడ నిమ్మకాయ కూడా ఉంది. ఇక్కడ నిమ్మకాయ ఉంది, దాని లేపేస్తాలే నేను. దాన్ని తీసుకొని దాంట్లో వాడేస్తారు మమ్మీ. ఏ కాయ చూసినా కోసేయడమే. ఎందుకంటే మా ఊర్లో కొంచెం దొంగలు ఎక్కువ. చెప్పకూడదు కానీ చెప్తున్నా, దొంగలు ఎక్కువ, థీవ్స్ ఎక్కువ. ఇది వచ్చేసి అందరికీ తెలిసిన ఫేమస్ మల్బెర్రీ ప్లాంట్. పాత వాళ్ళకైతే దీంతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది వీడియోస్లో ఎంత బాగా కనిపించేదంటే అందరు దీని గురించే కామెంట్ చేసేవాళ్ళు. మోర్ దెన్ 25 నుంచి 20 మెంబర్స్ దీని గురించే కామెంట్స్. చూడండి ఇప్పుడు చాలా ఎదిగిపోయింది, చాలా రోజులు అయింది మీరు చూడండి చాలా పెద్దదైంది. మీరు వీడియోస్ చూసినప్పుడు ఈ హైట్లో ఉండేది ఫుల్ ఆకులతో, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. కాయలు కూడా మానేసింది కాయటం. కాకపోతే ఇది నాన్ సీజన్ అప్పుడు కాస్తుంది. కాకపోతే కొన్ని అనమాట. దీనికి కొంచెం ప్రోటీన్ తక్కువైంది, వాటర్ మినరల్స్ కొంచెం తక్కువ ఇస్తున్నాం. సీజన్లో అయితే చాలా బాగా ఇస్తాం. ఇప్పుడు మీకు ఇంకొక రేర్ ప్లాంట్, అంటే రేర్ కాదు కానీ చూడటానికి ఒక రకంగా ఉంటుంది, అదేంటో చూపిస్తారు. అందరికీ తెలిసిందే వాటర్ ఫ్రూట్ అనమాట. అది వాటర్ ఫ్రూట్ ప్లాంట్ అనుకోండి. ఇప్పుడు నాకు అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేదు, కింద మొత్తం గడ్డి ఉంది, ఏమున్నాయో కూడా తెలీదు. రేపు ఇంకొక డీటెయిల్ వీడియో చేద్దాం దాని గురించి. సో నెక్స్ట్ మన మల్బెర్రీ ప్లాంట్, లెమన్, ఇంకోటి ఐకాన్ ఆఫ్ అవర్ ఛానల్ జామ చెట్టు పేరు వినగానే మన పాత వాళ్ళకైతే మెమరీస్ అన్నీ మైండ్లో తిరిగిపోతాయి. ఎందుకంటే అంత బాగా కాసేవి. ఒక గివ్ అవే కూడా ఇచ్చాము ప్లాంట్స్. ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ వచ్చారు, ఇచ్చేసాము. సీడ్స్ కూడా పంచాము. సీడ్స్ కూడా దాదాపు 100 మెంబర్స్ దాకా తీసుకున్నారు. కానీ అన్నీ మొలిసాయంటే అన్నీ పాజిటివే. నెక్స్ట్ ఇంకొక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే అదేంటో అయితే ఇంకా ఆలోచించుకోలేదు, కానీ ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి, ఇవాళ వద్దా అని. ఒకవేళ ఇద్దామంటే ఏమిద్దాం ఇవన్నీ కామెంట్ చేసేయండి 3. నెక్స్ట్ అదిగో వెనకాల దాక్కున్నది అనుకోండి మన సీతాఫల ప్లాంట్. ఇది కొత్తగా వేసాము, పాత వాళ్ళకి తెలియదు, కొత్త వాళ్ళకి తెలియదు, మీకు అసలు ఎవరికీ తెలియదు. ఇది వచ్చేసి మన గార్డెన్లో కొత్త మెంబర్, సీతాఫల ప్లాంట్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి మన ఇంకో బుడ్డచామ చెట్టు. ఇప్పుడు వెళ్తే మనం రేగ్గాలు చూసుకుంటే వెళ్దాం. ఓకే నెక్స్ట్ ఇది కరివేపాకు ప్లాంట్. దీంట్లో ఏమైనా పెద్ద విషయం అనుకుంటున్నారు, కానీ అసలు యూట్యూబ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే ప్లాంట్. కాబట్టి దీన్ని చాలా కాపాడుకుంటూ వస్తున్నా. అంకోడి కింద చూస్తే మొత్తం అక్కడ మీకు కనిపిస్తుంది ఎరువు. అనుకోండి రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు.
మీకు చెప్పడం మర్చిపోయాను, సండే రోజు ఒక స్పెషల్ వీడియో ఉంటుంది మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు ఒక కరివేపాకు ప్లాంట్ ఎంత పెద్దదో చూడండి. ఛానల్ స్టార్టింగ్లో ఈ హైట్ ఉండేది, ఈ హైట్ అరౌండ్. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది. చాలా అంటే చాలా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉందంటే మన ఛానల్కి దీనికి. గార్డెన్లో ఒక ప్లాంట్ ఛానల్కి ఏదో కనెక్షన్ ఉందంటే దీంతోనే. కరివేపాకు ప్లాంట్తో కర్రీ లీవ్స్ మన ఛానల్ కిచెన్లో కానీ దేనికైనా మెయిన్ పాయింట్ దీంతోనే వస్తాయి. మెయిన్ ఇదే అన్నమాట సపోర్టివ్. నెక్స్ట్ ఇది మన రోజ్ ప్లాంట్. చాలా తక్కువ మందికి తెలుసు, పాత 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 వాళ్ళకైతే తెలుసు. ఇది వచ్చి మన రోజ్ ప్లాంట్, కాకపోతే ఇప్పుడు కొంచెం చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంది. దీన్ని ఎలాగోలా ఒక బతికించాలని ఒక ప్లాన్ వేసాము. ఆ ప్లాన్ ఒకవేళ సక్సెస్ అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ మన మినీ గార్డెన్లోకి ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి ఇంకొక రోజ్ ప్లాంట్. ఇది వచ్చేసి పింక్ రోజ్, వచ్చి నాటు రోజ్ అనమాట. నెక్స్ట్ ఇది హైబ్రిడ్ రోజ్ ప్లాంట్, అది మళ్ళీ నాటు రోజ్ ప్లాంట్. ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఇదే మన మినీ గార్డెన్, ఇంకేమీ లేదు. మర్చిపోయా, ద ఐకాన్. మన ఛానల్కి మోర్ దెన్ 290 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే దీనివల్లే. దొండకాయ చెట్టు, దొండకాయ తీగ, దీనివల్లే మోర్ దాన్ 200 to 290 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది ఒక లాట్ అనమాట మన ఛానల్కి. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. సండే ఒక స్పెషల్ వీడియో వస్తుందని చెప్పా కదా, ఆ వీడియోలో ఇది కూడా ఒక పార్ట్ ప్లే చేస్తుంది. మీరు చూడండి, రేపు మీకు అర్థమైద్ది దీని పార్ట్ ఏంటో. ఎవరైనా గెస్ట్ చేద్దాం అనుకుంటే గెస్ట్ చేయొచ్చు కామెంట్స్లో. కింద మొత్తం ఎరువే ఉంటుంది. ఇది వచ్చేసి మన హైబిస్కస్ ప్లాంట్, వచ్చేసి పీచ్ కలర్, పీచ్ పఫ్. తర్వాత ఇది వచ్చేసి కనకాంబరం ప్లాంట్, అందరికీ ఇంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఒక పెట్ యానిమల్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మా పెట్ టోటాయిస్. పైకి తీస్తాను, వీడే అన్నమాట. వీడి పేరు వచ్చేసి టోటో. అలా వెళ్ళిపోతాడు లోపలికి, ఆగడు బయట. మాకు వచ్చేసి 2 టోటాయిసెస్ ఉన్నాయి. వీడి పేరు వచ్చేసి పోటో, వాడి పేరు టూటో, వీడి పేరు పోటో. దేనికి పెట్టానో నాకు కూడా తెలియదు, అడక్కండి నన్ను. వీడు మాకు ఫస్ట్ దొరికాడు. వీడికి ఇంకో ఫ్రెండ్ లేడని చెప్పి, వీడికి ఇంకో ఫ్రెండ్ లేడు కాబట్టి అందుకే వీడు వచ్చాడు మా ఇంటికి. టోటోగాడు చూడండి ఎలా చూస్తున్నాడు, కోపంగా పట్టుకున్నానని. అస్సలు ఆగదు పైన అనుకోండి. పెద్ద తాంబేలు. నెక్స్ట్ వీటిని ఒక గాబులో పెట్టాము. లేదంటే ఎస్కేప్ అవుతున్నాయి ఎలా పెట్టానా సరే. అందుకే నెక్స్ట్ మనం ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుందాం. అంతే అనమాట, సేఫ్. ఇంకా ఇది వాటి ఫుడ్. ఇప్పుడు నెక్స్ట్ తెల్ల పూల ప్లాంట్. ఇది అందరికీ తెలిసిందే, తెల్ల పూలు పూస్తుంది, అందరింట్లో కూడా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.